ఉన్న పీఆర్సీ అమలు చేస్తామన్నారు. 6 ప్రధాన డిమాండ్లకు ముఖ్యమంత్రి హామీ. గతంలో ఏ సీఎం ఎలా మాటిచ్చిన దాఖలాలు లేవు. ప్రభుత్వ ఉద్యోగుల ఐకాసా నేతలు కీలక ప్రెస్ మీట్. ఆర్థిక భారం ఉన్న పీఆర్సీ నివేదిక తెప్పించుకొని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయనే స్వయంగా ఉద్యోగ ఐకాసా నేతలను పిలిచి సమస్యలపై మాట్లాడారని రాష్ట్ర ఉద్యోగుల ఐకాసా కన్వీనర్ ఏలూరు శ్రీనివాసరావు అయితే అన్నారు. గతంలో ఎప్పుడూ కూడా ఏ సీఎం స్వయంగా పిలిచి మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన దాఖలాలు లేవని చెప్పారు. హైదరాబాద్లో టీఎన్జీఓ ప్రధాన కార్యాలయంలో ఐకాసా చైర్మన్ మారం జగదీశ్వర్, మధుసూదన్ కృష్ణ యాదవ్ తదితర నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారన్నమాట. పీఆర్సీ కమిటీ నివేదిక తీసుకుని అధ్యయనం చేసి అమలు చేయాలని చెప్పగా సీఎం అంగీకరించారు. విశ్రాంత ఉద్యోగులకు 100 రోజుల్లో 6,000 కోట్లు ఇస్తామని, ఉద్యోగుల పెండింగ్ బిల్లుకు నెలకు 1000 కోట్ల చొప్పున ఇస్తామన్నారు. గతంలో నిరసన తెలపడానికి కూడా ఉద్యోగుల భయం ఉండేది. కానీ ఇటీవల సచివాలయం గేటు దగ్గర నిరసన తెలిపిన మేము ఏం అనలేదు అని సీఎం మాతో చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను 3 రోజుల్లోనే ప్రభుత్వం పరిష్కరించిందని, నిరసనలు చేపట్టవద్దని, అన్ని ఇబ్బందులు తీరుస్తామని సీఎం తెలిపారు. మాలోనే కొందరు నిత్యం అసమ్మతివాదులున్నారు. మళ్ళీ కాలయాపన చేస్తారని కొందరు కావాలని ప్రచారం చేస్తున్నారని అన్నారు. అయితే పెండింగ్ బిల్లు 14,200 కోట్లు ఉన్నాయి. వీటిలో ఏవి ముందు ఇవ్వాలని సీఎం అడిగితే రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే ఇవ్వాలని ఐకాసా తరపున మేమే చెప్పాం. మేము అడిగిన 6 ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. కొందరు అసమ్మతివాదులు సోషల్ మీడియా ద్వారా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. మేము సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఐకాసా రాజీలేని పోరాటం చేస్తుంది. సమస్యలుంటే నేరుగా సీఎస్ను, డిప్యూటీ సీఎంను కలవమని, అక్కడ పరిష్కారం కాకపోతే తమ వద్దకు రావాలని సీఎం చెప్పారు. సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినందుకే అన్ని నిరసన కార్యక్రమాలు రద్దు చేసుకున్నామని చెప్పేసి అన్నారన్నమాట. సో ఆర్థిక భారం ఉన్నప్పుడు కూడా పీఆర్సీ అయితే అమలు చేయబోతున్నారు. తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి రెండో పీఆర్సీ అయితే కన్ఫర్మ్ అయిపోతుందన్నమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్